హాయ్ గైస్, మేమైతే ఇవాళ చేపల పులుసు చేస్తున్నాం. పొద్దునైతే చేపల ఫ్రై చేసిన నేను నా పెద్ద కొడుకు మా ఆయన 2 రైస్ తిన్నాము. మళ్ళీ ఇప్పుడు మేము చిన్నయా పెద్దయా? చిన్నవి. అవి అయితే పెద్ద అయితే వేయలేగా. ఇప్పుడైతే ఇక మళ్ళీ చేస్తున్నా. ఇక ఇప్పుడు మా రెండోడు వచ్చింది కదా, ఇక వాడు వచ్చి చేపల కూర వీడియో తీస్తా అన్నాడు. అందుకనే ఇప్పుడు కోస్తుంది, ఉల్లిగడ్డ కోస్తుంది. ఇప్పుడు చేపల పులుసు పెట్టాలి, ఫ్రై చేయాలి. ఇప్పుడు రెడీ చేస్తున్నా. ఓకే ఇప్పుడైతే ఏం చేస్తున్నా చెప్పు. ఇప్పుడైతే ఇక నువ్వులు గసాలా వేయించుతున్నా. వేయించినాక ఇక ఉల్లిగడ్డ వేయించాలి. చింతపండు నానబెట్టిన పులుసు వేసి చేపల పులుసు వేసినాక చేపల ఫ్రై చేయాలి. ఇంకా ఉల్లిగడ్డ వేయించుతున్నా. ఉల్లిగడ్డ వేయించినాక చల్లగైనాక మిక్సీ పడతా. మిక్సీ పట్టాలి. ఇది జర ఇప్పుడే ఫ్రై చేసిన, ఆ చల్లగైనాక మిక్సీ పడతా. ఇంకా నూనె పోస్తున్నా కడాయిలో. గోధుమ రాకేస్తున్నా చేపల కూరలో. కొంచెం గరం మసాలా వేస్తున్నా. ఉల్లిగడ్డ వేస్తున్నా. అన్నం వండాలి. మా సీనికైతే తెలిసిందేగా, ఆయనకు రొట్టెలు చేయాలి. జ్వరం వచ్చినా ఏది వచ్చినా రొట్టెలు తప్పదు. నార్మల్గా వేసిన పసుపు వేసిన. గోలినాక ఇది గోలింది, పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు రుబ్బింది ఉల్లిగడ్డ, టమాటా, మెంతులు అవన్నీ వేసి పేస్ట్ వేస్తున్నా. ఇలా కారం వేస్తున్నా. ఉప్పు వేస్తున్నా. ధనియాల పొడి వేస్తున్నా. కొబ్బరి పొడి వేస్తున్నా.
నేను అన్నీ ఇంట్లోనే రెడీ చేస్తాను, బయటికి ఏం లేదు, అంతా ఇంట్లోనే రెడీ చేసి చేసేస్తాను. ఇంకా చింతపులుసు పోస్తున్నా. అది మసిలినాక అప్పుడు చేపలు వేస్తాను. చేపల పులుసు మసిలింది, ఇక చేపలు వేస్తాను. నా మీద నువ్వు చేపలు వేసుడేమో. ఇప్పుడు కలపవచ్చా? కొంతసేపు అయినాక కలపలేమా? ఇక బియ్యం పొయ్యి మీద పెడుతున్నా. రొట్టెలు చేయాలి. ఈ చేపల కూర రాగానే చేపలు ఫ్రై చేసేస్తా, మళ్ళీ అప్పటికి కలుస్తా. ఇక పులుసు అయిపోయింది, ఇక కొత్తిమీర వేసేసి బంద్ చేసేస్తా. ఇలానే నా వండేది కామెంట్ చేయండి. కామన్ కాదు, కామెంట్ కామెంట్ చేయండి. ఏ రాదు పాపే, ఈ వీడియో కాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేవ్ కాదు, షేర్ మంచిగా. సో గైస్, ఇప్పుడే చేపల కూర చేసింది, చేపల కర్రీ. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్లుందో. ముక్క తీసుకుందాం కొంచెం. కొంచెం బాగుంది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. చేప కూడా మంచిగా బాగుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.